నైట్ 12కి వెళ్ళి 4కైతే వచ్చినాం. ఇంకా భయం వచ్చేసింది. ఎవరైనా పట్టుకున్న పోలీసులు. హాయ్ అండి. ఈ వీడియో ఇంతకుముందే చేసిన. ఏమైందంటే ఇది ఐఫోన్ కదా, బయట గాలి తగలే ఋతుబంది. ఓకేనా, కొంచెం స్పీడ్గా అయితే చెప్పేస్తా. ఫోన్ హీట్ అయిపోయింది. అయితే అలాగే మాట్లాడుతూ మొత్తం అయిపోయిన తర్వాత ఫోన్ చెక్ చేసి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అమ్మ అని మళ్ళీ రూమ్లోకి మళ్ళీ స్నానం చేసి వచ్చి ఇప్పుడు మళ్ళీ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. మన మూవీకి వెళ్ళినా కదా, దేవర మూవీకి. ఆ రోజు నాకు లీవ్ అయితే లేదు. నైట్ 12 అయింది. మా సార్ వాళ్ళు అందరూ బయటికి వెళ్ళిపోయారు షాలేకి అయితే. నేను చేసిన మా పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు నాతో ఫ్రెండ్లీగా అంటారు. అందరూ ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటాం. డ్రైవర్ లాగా వాళ్ళు చూడరు, కలిసి ఉంటాం. వాళ్ళు ఏదిన్నా కూడా వాళ్ళు ఎవరితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా కూడా మొత్తం నాతో షేర్ చేసుకుంటారు. ఫోటోలు అన్నీ చూపిస్తుంటారు. మేమైతే అట్లా కలిసి ఉంటాం. ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లోనికి అయితే చెప్పినాను, ఇట్లా మూవీకి వెళ్ళిపోతున్నా అని. సరే అయితే వెళ్ళని చెప్పిన. నైట్ 12 అయింది. మూవీకి అయితే వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లోడు ఫోన్ చేసినాడు, తొందరగా వచ్చే రూమ్కి అని. తొందరగా వచ్చే రూమ్కి వచ్చేయని ఎందుకంటున్నాడని నాకు ఇంకా టెన్షన్ వచ్చింది. ఒక పక్క మూవీ చూస్తున్నా. సర్లేని కట్ చేసిన. మళ్ళీ కాల్ చేసి మళ్ళీ కాల్ చేసినాడు. కాల్ చేసి లేదు పక్కన మేడం ఉంది, ఎక్కడికి వెళ్ళిన డ్రైవర్ అని అడిగింది. నేనే జమ్యాకు పంపించిన అని చెప్పిన. సరే నువ్వు మూవీ మొత్తం చూసుకుని నిదానంగా వచ్చి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయింది మేడం అన్నాడు. ఇంకా నైట్ 12 అయింది కాబట్టి రూమ్లోకి వెళ్ళిపోతే రూమ్లోకి ఇంకా రారు బయటికి. ఓకేనా, ఇంకా ప్రశాంతంగా మూవీ చూసుకొని అయితే వచ్చినాం. ఆడిపోయిన తర్వాత మాకు టికెట్ అయితే లేవు. మేము చేసింది మొత్తం రిస్కే. ఆ రోజు నైట్ పోయి కూడా వేస్ట్ అయిపోయింది. ఎట్లా అంటారా, మాకు టికెట్లు బుక్ చేయడానికి లేవు, బుకింగే లేవు ఎక్కడికైనా, మొత్తం అయిపోయినాయి. ఆడికి ఎట్లా వాళ్ళగా మేము ట్రై చేద్దాంలని, సరే లేకుంటే తిరిగేద్దాంలని వెళ్ళిపోయినాం. ఒక చోటికి వెళ్ళినాం, అక్కడైతే లేవు. ఇంకో చోటికి వెళ్తే కానీ అక్కడ ఉండాలంటే వెళ్ళాం వేరే థియేటర్కి. అక్కడైతే దొరుకుతాం. వెళ్ళి లోపలికి వెళ్ళి మూవీ అయితే చూసినాం. నైట్ 12కి వెళ్ళి 4కైతే వచ్చినాం. ఇంకా చీకట్లో ఇంకా తినేసి అక్కడనే 4కైతే వచ్చి పడుకున్నాం. ఇంకా భయం వచ్చేసింది. అది మేము చేసిందంతా వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి అంత రిస్క్ ఉండదు, నాకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. బండి నాదే కాబట్టి ఒకవేళ ఎవరైనా పట్టుకున్న పోలీసులు మా సార్ కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, నాకు రిస్క్ ఉంటుంది. పిల్లలకి చేసి ఏమైనా మాట్లాడుకుంటుంది కదా, మా సార్కి కాల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా చూడాలనుకుంటే ఇంకా చూడాలని ఫిక్స్ అయిపోయి అయితే వెళ్ళిపోయినాం. మూవీ అయితే చూసేసినాం, బాగుంది. మీరు కూడా చూడండి, చూడని వాళ్ళు ఉంటే. చాలా రోజుల తర్వాత వీడియో పెడతాను, ఎప్పుడో పెట్టాల్సింది. ఇప్పుడైతే ఋతుబంది. చెమటలు చూసినా, ఇప్పుడు స్నానం చేసి వస్తున్నా, చెమటలు ఎట్లా కాడుతున్నాయో. గాలి తగలదు ఋతుబ అంటే. ఊరికే వేడిగా ఉంటుంది, ఎండ ఉంటుంది అంతే, గాలి అయితే తగలదు. అట్లా ఉంటుంది. నెక్స్ట్ మా సార్కి ఒకటైతే చెప్పిన, మా సార్ అయితే హెల్ప్ చేస్తున్నాడు. అది గిన సక్సెస్ అయితే గిన అది నా ప్లాన్ మొత్తం అయిపోయిన తర్వాత ఆ వీడియో అయితే పెడతా, అది ఏంది అనేది. ఓకేనా, వాళ్ళు కోయటోళ్ళు మన మీద ఎప్పుడైనా కోపడినప్పుడు మనం ఏదో సారీ చెప్పేసి సైలెంట్గా ఉండాలి. మనం అతను కోపడుతున్నామని రివర్స్లో కోపడితే కన్నా మనకి ఏదైనా ఎప్పుడైనా అవసరానికి వాళ్ళు హెల్ప్ చేయరు. ఓకేనా, నేను అలాంటి టైంలో సైలెంట్గా అంట. ఒకవేళ నా తప్పు ఉంటే సైలెంట్గా అంట, సారీ చెప్పేసి అంతే. నేను మొన్న అడిగిన, ఇట్లా నువ్వు మంచోడు కాబట్టి నేను కూడా నీకు హెల్ప్ చేస్తున్నా, చేసుకో అని చెప్పినాడు. ఇప్పుడు దాని గురించి నేను చెప్పాను ఈ వీడియోలో. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాతే వీడియో అయితే పెడతా. ఓకేనా, ఇప్పుడు ఫోన్ ఒకసారి చెక్ చేయాలి హీట్ అవుతుందో లేదో. ఐఫోన్ అయితే ఇదే తలనొప్పి. ఇందాక మాట్లాడుతూ పవర్ ఆఫ్ అయిపోయింది. అంత మాట్లాడినంత వేస్ట్ అయిపోయింది. మళ్ళీ వచ్చి రికార్డ్ చేస్తున్నాను. స్నానం చేసి వచ్చిన, చెమటలు ఎట్లా కడుతున్నాయో. ఇట్లా అంది పరిస్థితి. ఐఫోన్ అంటాం కానీ హీట్ అయిపోతే దాని పని అది చేసుకుంటుంది. స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇంకా అంతే. ఇంకా ఏం పని చేయదు. ఇంకా సిగ్నల్ రావు, నెట్ ఆటోమేటిక్గా అన్నీ ఆఫ్ అయిపోతాయి. అట్లాంటివి. కానీ ఒకసారి యూజ్ చేసిన తర్వాత అలవాటు అయిపోతే కన్నా ఎడిట్ అయిపోతాం. ఇది తప్ప ఇంకా వేరేది వాళ్ళం. అంత బాగుంటుంది సెక్యూరిటీ పరంగా అందుకు. ఓకేనా, ఐఫోన్స్ సెకండ్ హ్యాండ్లో ఎంత పడతాయో ఎవరికైనా కావాలంటే కన్నా, ఏ ఫోన్ కావాలన్నా సెకండ్ హ్యాండ్లో కామెంట్ చేయండి, ఆ వీడియో చేస్తా. రేపైతే వెళ్తున్నా బయటికి, ఎందుకంటే కొంచెం స్పీడ్ మాట్లాడుతున్నా. అది హీట్ అయిపోతుంది. అది గాలి తగలడం లేదు, చాలా ఉక్కపోస్తుంది, వేడిగా ఉంది. ఓకేనా, అందుకే కొంచెం స్పీడ్గా మాట్లాడుతున్నా, తొందరగా హెల్ప్ చేయాలని. ఎవరికైనా ఏదైనా ఫోన్ కావాలంటే సెకండ్ హ్యాండ్లో ఎంత పడుతుంది అనేది మీరు కామెంట్ చేయండి, నేను ఆ వీడియో అయితే చేస్తాను. రేపైతే శుక్రవారం, రేపైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నా. మా ఫ్రెండ్ కూడా సాబర్ వెళ్తున్నాడు. వాళ్ళు కూడా ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ తీసుకున్నారు. ఆ వీడియో కూడా చేస్తా. ఓకేనా, ఎంత అనేది కూడా చేస్తా. ఓకే, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.